నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామ రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహాయుతి ప్రభుత్వ నినాదాలు నేడు దోపిడీకి అణగారిన వర్గాల బలంగా మారుతున్నాయి. బాలల దినోత్సవం వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మంత్రి నారా లోకేష్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సాయం. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామ రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా పార్టీ నాయకుల బృందం గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, గౌరవనీయులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపీ వివేకానంద్ గారు, గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇంకా చాలామంది, మా జాన్సన్ గారు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు, ఇంకా చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు, ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను, సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. మహాయుతి ప్రభుత్వ నినాదాలు నేడు దోపిడీకి అణగారిన వర్గాల బలంగా మారుతున్నాయి. हर व्यक्ति के पास अपना बैंक खाता है. रेहड़ी पटरी वाला व्यक्ति भी, एक मेहनत कश मजदूर भी अब मोबाइल पर यूपीआई से पेमेंट कर रहा है. गरीब अब खुद भी आगे बढ़ रहा है, देश को भी आगे बढ़ा रहा है. और इन योजनाओं का सबसे बड़ा लाभार्थी कौन है? इसका सबसे बड़ा लाभार्थी है हमारा दलित समाज, हमारा आदिवासी समाज, हमारा पिछड़ा समाज, हमारे वंचित समुदाय के लोग
महायुति सरकार की नीतियां आज शोषितों वंचितों की ताकत बन रही है। भाइयों बहनों, जो काम 10 साल में हुए वो काम पहले भी हो सकते थे, लेकिन कांग्रेस की सरकारों की मंशा ही नहीं थी कि गरीब आगे आकर अपना हक मांगे। इसलिए आज भी कांग्रेस ऐसी हर योजना का जो गरीबों के लिए कल्याणकारी हो, जो नागरिकों के लिए सुविधा की हो, जो मध्यम वर्ग को सुख चैन की जिंदगी देने वाली हो, ऐसी हर योजना का कांग्रेस जमकर के विरोध करती है। బాలల దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం. ఈరోజు మీ నేతృత్వంలో అండర్ 18 అసెంబ్లీ సమావేశాలలో డ్రగ్ అబ్యూజ్ బిల్, అదేవిధంగా అండర్ 18 హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి. ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది. శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపినా, ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు 14th నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినము. ఇది బాలల దినోత్సవం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మంత్రి నారా లోకేష్ అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష. కానీ విట్ ఉండాలి. పెద్దలు అందరూ చాలామంది మాట్లాడారు. ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ అధ్యక్ష మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమయాభావం ఉంది. చాలామంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది. ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు ఒక్క 4-5 నిమిషాలు నేను సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో
నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మా రాజుగారు కోప్పడతారు, మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏవీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, తరిబెల్లి నాగిరెడ్డి గారు, ఉచ్చలపల్లి సుందరయ్య గారు, ఎందరో నీలం సంజీవరెడ్డి గారు, టీవీజీ రాజు గారు, ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివలన ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్లోగన్తో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. చావు బతుకుల్లో ఉన్న ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడంలో సాయం చేశారు. ఆయన చొరవతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా పూర్తి చేసినట్టు డాక్టర్ లీలాకృష్ణ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. థ్యాంక్ యూ డియర్ తమన్. ఏఎన్యు ఆసుపత్రిలో రోగికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ను విజయవంతంగా జరిగేలా చేశావు. నీ కైండ్ హార్ట్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. గాడ్ ఈస్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లీలాకృష్ణకి తమన్ రిప్లై ఇచ్చారు. తమన్ మంచి మనసు గురించి తెలుసుకున్న అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. బుల్లితెర మ్యూజిక్ షోలకు తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందరికంటే ముందుగానే తాను సంగీతం అందిస్తున్న చిత్రాల అప్డేట్స్ పంచుకుంటారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ధర్మపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ, సౌకర్యాలు మరియు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. రైతులు తమ పంటలను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్శన ద్వారా రైతులకు అందుతున్న మద్దతు మరియు సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ గాంధీ, రూరల్ ఎస్ఐ పాల్గొన్నారు. లాస్ట్ టైం కూడా బయట వాళ్ళు క్వింటాల్ నెంబర్ 3,000 పెట్టి కొన్నారన్నట్టు 6.5 తీసుకోండి. ఈ దుడ్డు రకం మనం ఎక్కడ ఇది తీసుకుంటాం. ఇది బయట ఈ రకం కాకుండా బయట హైవే వేస్తున్నారు కాబట్టి ఇది ఇక అందులో కొన్ని ఈసారి బోనస్ కూడా అంటే ముందు తెలియదు కదా బోనస్ ఆల్రెడీ ఇస్తామని చెప్పింది. బోనస్ ఇస్తారా ఇయ్యారా అని డౌట్ మీదే చాలా మంది రైతులు బయటకు సగం శాతం పోయింది. రూపాయలు 50% ధాన్యం కాదు. మీకు ఎంత రేటుకి పోయింది? పచ్చళ్ళు ఫస్ట్ 23,100, ఫస్ట్ 23,100, తర్వాత 2200, తర్వాత 2,100, 2,000. అంటే వర్షం ఈ మోడం బాగా ఉంది కదా, రైతులు ఎట్లా ఇచ్చేస్తారని వాళ్ళు తగ్గిస్తూ వచ్చింది. వాళ్ళు పెంచుతున్నారు. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి మేడం అంటే అన్ని నూకలు అయితే ఈ నూకలు కావు. సోన కావచ్చు,
ఈ దీనిలో సోన కూడా సన్నమే ఉంటుంది, అది నూకలు అవుతుంది, ఇవి నూకలు కావు. యాసంగి అంటే ఎండాకాలం పండిస్తే కూడా ఇవి నూకలు కావు. అది డ్యూరేషన్ తెగులు కూడా ఫైవ్ చేస్తారు అనేది దీనికంటే ఒక 15 days 20 days డ్యూరేషన్. దీని డ్యూరేషన్ అయితే ఆర్ఎన్ఆర్ ఏంటంటే ఇప్పుడు మనకు దిగుబడి వచ్చేస్తుంది 25 క్వింటాల్స్ 30 క్వింటాల్స్. హరిహరులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం. అందులో నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. తెల్లవారుజామునే స్నానాధికాలు ముగించుకొని కీసరగుట్టకు చేరుకొని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో కొలుచుకొని కొబ్బరికాయలు కొట్టి ముడుపులు కట్టి కోరుకున్న కోరికలు తీరాలని మనసారా వేడుకుంటూ తమ శక్తి కొలది కొలుచుకుంటూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం పూజ ఉంటుంది. గర్భాలయంలోని శివలింగానికి భక్తులు అభిషేకాలు చేస్తారు. అలాగే మహామండపంలో సామూహిక అభిషేకాలు ఉంటాయి. కార్తీక మాసంలో సుమారు 2 లక్షల భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కీసరగుట్ట కేసరగిరి కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమ శివాయ, హరిహర మహాదేవ, శంభో శంకర, శివ నమః అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. కొంచెం సైడ్ జరుగుతాం. రాజంట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేశ్ల ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్య తీవ్రమైన పదజాలంతో దూషించిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన వారు మాట్లాడుతూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వివరాలను పెన్ డ్రైవ్ లో పొందుపరిచి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డికి అందజేశామన్నారు. ఈరోజు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు పోసాని మురళీకృష్ణపై ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అనుగుణంగా మేము దానికి ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకొని కృష్ణమురళిపై పోసా కృష్ణమురళిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకొని మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. వైఎస్ఆర్సీపీ
నాయకుడు, సినీ నటుడు మోసాని కృష్ణమురళి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులపై మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా లోకేష్ గారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తిరుగుబోతూ లాంటి చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన దూషించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నేను మనవి చేసేది ఏమంటే అతనిపై తక్షణం చట్టపరమైన కఠిన శిక్షను అమలు చేయాలంటూ ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో 2 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలు పాల్గొంటారని పార్టీలు తెలిపింది. మొదటి రోజున మరాఠ్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని బోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకొని సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు షోలాపూర్ నగరం చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొంటారని జనసేన నేత పి హరిప్రసాద్ ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామ రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహాయుతి ప్రభుత్వ నినాదాలు నేడు దోపిడీకి అణగారిన వర్గాల బలంగా మారుతున్నాయి. బాలల దినోత్సవం వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మంత్రి నారా లోకేష్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.